మీరు రండి అబ్బా వెనకాల రండి. నెక్స్ట్ జయ రవి అండి. నెక్స్ట్ టోకెన్ నెంబర్ 4. నెక్స్ట్ 3. Next token number 8. ఫోన్ తీసుకుని వాళ్ళు ఆగండి లాస్ట్ రమేష్ 5. 7. వేరే బిజీ పనులలో ఉండడం వల్ల మా ద్వారా అవుతుంది. అంటే సూర్యాపేట పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా ఎవరైతే మొబైల్ పోయిందని నమోదు చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మొబైల్స్ అన్నీ కూడా చాలా త్వరితగతిన వాటిని రికవర్ చేసుకొని బాధితులందరూ కూడా అందడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఓవరాల్గా ఏప్రిల్ మంత్ వరకు 495 మొబైల్స్ ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మే మంత్లో ఒక 112 మొబైల్స్ మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. వీటి పడితే ఆల్మోస్ట్ ఒక 20 lakhs వరకు ఉంటుంది. వాటిని ఈరోజు మీ అందరు కూడా అందజేయడం జరుగుతుంది. సో అంటే ఈ సిఈఐఆర్ అప్లికేషన్ అనేది ఎంత యూస్ఫుల్ అనేది మీరు గుర్తించాలా. మీరు ప్రత్యక్షంగా అనుభవించినారు కాబట్టి, అంటే ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి ఈ విషయాన్ని మీ గ్రామాలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారం చేరవేయాలి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మొబైల్ మిస్ అయింది అంటే ఇమీడియట్గా సిఈఐఆర్ పోర్టల్లో ఇమీడియట్గా దాన్ని నమోదు చేసుకోవాలా. దాన్ని నమోదు చేసుకునే క్రమం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇది పెద్ద కష్టమేమి కాదు. మీ సేవకి వెళ్ళడము, ఒక చలాన్ పే చేయడము, మీ మొబైల్ సంబంధించిన సమాచారం వాళ్ళకి దానిలో పెట్టడము, ఆ కాపీ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడము, ఈ పని చేస్తే సరిపోతుంది. పెద్ద ఇది కష్టమైన పని కూడా ఏం కాదు. లేకపోతే దీన్ని ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ఏ క్రమంలో నమోదు చేసినా సరే వీలైనంత త్వరగా, సాధ్యమైనంత త్వరలో కూడా మీ మొబైల్స్ రికవర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీన్ని మీ ద్వారా ఇంకా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాము. అంటే దీంట్లో ఒకటి, మొబైల్ పోయినప్పుడు ఈ రీసెంట్ టైంలో జరుగుతున్న అఫెన్స్ అని చెప్తా ఉన్నా. మీ మొబైల్ పోగానే ఇమీడియట్గా దానిలో మీరు గూగుల్ పేటిఎమో లేకపోతే గూగుల్ పేనో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనీ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. రీసెంట్ మొబైల్ థెఫ్ట్ కేసెస్లో కానీ, మొబైల్ మిస్సింగ్ కేసెస్లో కానీ ఏం జరుగుతూ ఉందంటే, ఆ మొబైల్ ద్వారా, మీ పోయిన మొబైల్ ద్వారా దానిలో ఏదైతే మీ అకౌంట్ లింక్ సమాచారం ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని కూడా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా కూడా చీటింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్లో అప్లై చేసుకుంటే ఆ మొబైల్ని బ్లాక్ చేయడమా లేకపోతే దాన్ని టెంపరీ సర్వీస్ ఆఫ్ చేయడమా జరుగుతుంది. సో దీని యొక్క ఉపయోగాలు గమనించుకోవాలా. అదేవిధంగా దీనికి సంబంధించి విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. 1 by 1 ఈ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.